దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం చదువుతున్నటువంటి వాక్యం మరి మోడుబారిన జీవితం అంటే విదర్డ్ అంటే వాడిపోవడం, ఎండిపోవడం, ఫలించకపోవడం. ఏంటిది మోడుబాటం అంటే ఫలవంతం కానిటువంటిది. బీడు భూములు అంటాం. అంటే బీడు భూములు అంటే ఇవన్నీ కూడా ఈ బీడు భూములు ఏమంటే పంటలు పంటం, బీడు భూముల్లో పంటలు పంటం. సో మరి క్రైస్తవ జీవితం ఎలా ఉంది అని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సో మరి ఇక్కడ మరి వాక్యంలో చదువుతూ ఉన్నాం, వాక్యంలో చదివామా, సంఖ్యాకాండంలో చదివాం, యోహాను సువార్తలో చదివాం. మరి అదే విధంగా మన యొక్క జీవితం ఎలా ఉంది ఒకసారి పరిశీలన చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి సదా అవకాశం ఉంది. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మౌనతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మౌనతుడా నీ కృపలోనే నివసించుట. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. మౌనతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలిగినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోడుబారిన జీవితం ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించగా దేవునికి స్తోత్రం. జీవజలముల ఓటే నీ ఎరను నన్ను నాటితివా అని యేసన్న గారి పాఠము రాస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోడుబారిన జీవితం, ఎండిపోయిన జీవితం, పనికిరాని జీవితం అంటే మరి ఎందుకంటే ఈ జీవితాన్ని దేవుడు చిగిరింపు చేస్తూ ఉన్నాడు. మనుషులకు ఒక ఎండినటువంటి కర్రను చిగిరింప చేయడం మనుషులకు అసాధ్యం. ఎండిపోయిన ఒక డ్రై స్టిక్, ఒక ఎండిపోయినటువంటి కట్టెను ఎవరు చిగిరింప చేయగలరు? ఇట్ ఈస్ పాసిబుల్ టు ఓన్లీ గాడ్. దేవునికి మాత్రమే సాధ్యం. ఆ సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలలో ప్రధాన యాజకుడు ఎన్నుకోవడానికి 12 గోత్రాల వారిని మోషే గారితో పిలవన్నాడు దేవుడు. ప్రధాన యాజకుడు ఎవరనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దేవుడే మోషేకు జ్ఞానమునిచ్చి 12 గోత్రాల వారిని పిలువు, వాడు వస్తున్నప్పుడు ఒక్కొక్కరి ఒక్కొక్క కర్ర తీసుకురామన్నాడు. వాళ్ళ యొక్క జీవితాన్ని అనలైజ్ చేస్తూ ఉన్నాడు దేవుడు. తీసుకురామని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా కర్రలు తీసుకుని వచ్చారు. కర్రలు తీసుకుని వచ్చి దేవుని మందసము, దేవుని యొక్క శాసనాలు ఉన్నటువంటి ఆ పెట్టి దగ్గర వాళ్ళు కర్రలను కూడా తీసుకొచ్చి పెట్టారు. అయితే ఒక్కొక్క కర్ర మీద వాళ్ళ గోత్రపు పేర్లు రాయమన్నాడు. పేరు రాయమన్నప్పుడు మరి ఈ యొక్క అహరోను కర్ర ఏ గోత్రంలో వచ్చిందంటే లేవీల గోత్రంలో అహరోను పేరు రాయమన్నాడు దేవుడు. సో
సో అప్పుడు ఆ లేవీల కర్ర మీద, లేవీ గోత్రపు కర్ర మీద ఆరోను పేరు రాశారు. ఆ కర్రలన్నీ కూడా తీసుకొని వచ్చి వాటి ఎక్కడ పెట్టారంటే వాళ్ళ దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ ప్రత్యక్ష గుడారములోని శాసనముల ఎదుట పెట్టారు. పెడితే 5వ వచనం చూడండి, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందో వారి కర్ర చిగురించును. దేవునికి స్తోత్రం. అంటే ఎవరిని నేను ఏర్పరచు, ఇదే వాక్యాన్ని యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. 5వ వచనం చూడండి, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఇక్కడ ఏమన్నాడు మరి? ఇక్కడ 5వ వచనం ఏమన్నారు ఇక్కడ మరి? 5వ వచనం, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో అంటే ఎవడు నా యందు ఉండునో నేను ఎవని యందు ఉండునో వాడు బహుగా ఫలించును అని యేసు ప్రభువు చెప్పారు. ఇక్కడ నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. అంటే ఒక ఈ యొక్క అంశం చూస్తే దేవుడు ఎక్కడ ఉండాలి? దేవుని ఏర్పాటులో ఉన్నవాడు ఫలిస్తాడు, దేవునిలో ఉన్నవాడు ఫలిస్తాడు. దేవునిలో లేనివాడు ఎండిపోతాడు. దేవునికి స్తోత్రం. దేవునిలో లేని వాడిలో ఫలం ఉండదు, ఫలితం ఉండదు, చిగురు ఉండదు. వాడు వాడిపోయిన వాడు, మోడు బారిన వాడు, ఎండిపోయిన వాడు. దేవుని బిడ్డలారా, మరి ఎండిపోయినటువంటి ఎముకలకు జీవం పోసాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఎండిపోయినటువంటి ఎముకలు తిరిగి జీవం పోసుకున్నాయి. ఇది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే దేవుడు మరి ఒక మట్టికి ప్రాణం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఎందుకు పనికిరానటువంటి మట్టిని తీసుకుని దానికి ఒక రూపాన్ని ఇచ్చి దానికి జీవం పోసాడు. దేవుడు. ఆ జీవం ఏంటంటే ఇప్పుడు మనం జీవిస్తున్నాం. ఈ జీవం నీది కాదు. ఈ యొక్క ఆత్మ అనేది నీది కాదు, దేవుడి జీవాన్ని కలుపుకొని నువ్వు నేను కూడా ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుని పిల్లారా, దేవుడే ఈ రోజున ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకుగలవా అని మరి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాము. దేవుని పిల్లారా, యెహోవా హస్తము నా మీదికి వచ్చిన యెహెజ్కేలు మీదకి వచ్చినప్పుడు నేను ఆత్మవశుడు 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం, యెహోవా హస్తము నా మీదికి వచ్చి నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాడు. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనబడినవి, కేవలము ఎండిపోయినవి. ఎలాంటి ఎముకలు కనబడి లోయలో? ఎండిపోయినటువంటి ఎముకలు కనబడినవి. ఆయన నరమాతురుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. యెహోవా అది నీకే తెలియదు. ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతుకగలవా అంటే అది నీకే తెలియదు ప్రభువా. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. దేవునికి స్తోత్రం. అని ఎండిపోయినటువంటి ఎముకల్లోనికి దేవుడు ఏం పంపిస్తున్నాడంటే జీవాత్మను పంపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎండిపోయిన జీవితం చూడండి, మనం బ్రతుకు జీవిస్తున్నామన్న మాట అయితే ఉంది కానీ నీవు వృద్ధుడవే. ప్రకటన గ్రంథంలో చదువుతూ ఉన్నాం, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధమైనటువంటి వినిపించాడండి దేవుడు. జీవించుచున్నావన్న మాట అయితే ఉంది కానీ నీవు ఎవరివి? వృద్ధుడవే. నీవు నేను కూడా చాలా సందర్భాల్లో మృత శల్యమైనటువంటి ఈ శరీరం కలిగి జీవిస్తున్నాం. మనము సజీవులు అని చెప్పుకుంటున్నాం కానీ ఆత్మలో చనిపోయాం, క్రైస్తవ భక్తిలో చనిపోతున్నాం. మరి యొక్క జీవితం ఏం చేయాలంటే ఎవ్రీడే ఇట్ షుడ్ బి రెన్యూడ్ అంటే కొత్తగా ఉండాలి. నూతన ఆత్మను పొందుకోవాలి. అప్పుడు ఈ జీవితం ఎలా ఉంటుందంటే ఆత్మను పొందుతుంది. యోహాను ఏమన్నాడు? నేను ఎవరి యందు ఉండునో, ఎవడు నా యందు ఉండునో నేను ఎవరి యందు నిలిచేవాడు ఫలిస్తాడట. ఇక్కడ ఎండిపోయిన ఎముకలు ఈ బ్రతుకగలవా అని నరుణ్ణి అడిగాడు. ఎవరు? దేవుడు అడిగాడు.
దేవుడు అడిగితే అది నీకే తెలియదు అన్నాడు. నీకే తెలియదు అన్నాడు. నీకే తెలియదు అంటే నువ్వు ప్రవచనం చేయన్నాడు. ప్రవచనం చేయన్నాడు. ప్రవచనం చేస్తే ఏం జరిగింది? ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా ఇవో మాట. ఇప్పుడు క్రైస్తవుడు ఎండిపోయిన ఎముకలు దేవుడు ప్రవచనం హెచ్కెల్ ప్రవక్త ఏమన్నాడు? ఎండిపోయిన ఎముకలారా యెహో మాట ఆలకించుడి అన్నాడు. ఎండిపోతున్నటువంటి మన బ్రతుకులు ఎవరి మాట వినాలి? ఇప్పుడు ఎవరి మాట వినాలి? సృష్టించినటువంటి సృష్టికర్త మాట వినాలి. దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే జీవము. దేవుడు ఏం ఇచ్చాడు? మనకి జీవం ఇచ్చాడు. మరి ఇక్కడ ద్రాక్షావల్లి కూడా ఎండిపోయే స్థితిలో ఉంటే ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అన్నాను. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అన్నాను. నా యందు నిలిచి ఉండిన వాడు ఏమవుతాడు? బహుగా ఫలిస్తాడు. సో మనం చాలాసార్లు ఈ విషయంలో మనం ఆలోచించాలి. ఫ్రూట్ఫుల్ లైఫ్ ఎలా సాధ్యము? ఎలా సాధ్యము అంటే ఇక్కడ ఒక ఎండిపోయినటువంటి కర్రను దేవుడు బాగు చేసేది, దేవుడు చేసేది. సంఖ్యాకాలం 17లో అహరోను కర్ర ఏ విధంగా చిగురించింది? అహరోను ఎవరిలో ఉన్నాడు? అహరోను ఎక్కడ ఉన్నాడు? మరి అహరోను కర్ర 12 గోత్రాలు అహరోను కర్ర ఎందుకు చిగురించింది? లెట్ us క్వశ్చన్. దాన్ని మనం ఆలోచించాలి ఇక్కడ. సో అక్కడ చూడండి, అప్పుడు ఇశ్రాయేలుకు మీ విరోధముగా సనుగు నాకు వినపడకుండా మాన్పి వేయుదును. మరి ఇక్కడ అదే వాక్యము ఆ గుడారములో ఆ శాసనం ఉంచినప్పుడు మరి అప్పుడు నేను ఎవరి కర చిగురించునో ఎవరిని ఏర్పరచుకుందో వారి కర చిగురించును. ఇశ్రాయేలు మీకు విరోధముగా సనుగులు నాకు వినపడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలు అతనికి అహరోను కర్ర వారి కర్రల మధ్య ఉండేను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములు యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండేను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండుగ నాయను. దేవుని స్తోత్రం. అది చిగిర్చి ఏం చేసింది? చిత్రపల్లి అది చిగిర్చి ఏం చేసింది? బాదం పండుగ. అంటే అందరూ కూడా వాళ్ళ మధ్య ఏమనంటే భేదములు ఉన్నాయి. ఎవరి దేవుడు ఎదుర్కొంటాడు అనేటువంటి ఆలోచన అందరిలో ఉంది. వాళ్ళ మధ్య భేదాలు ఉన్నాయి. ఒకరికొకరు విరోధులు అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు ప్రధాన యాజకుడుగా అని. అప్పుడు మోషే వారి కర్రలన్నిటి కూడా సాక్ష్య గుడారము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మరి మోషే సాక్ష్య గుడారము దేవుని సన్నిధికి వెళ్ళి చూసినప్పుడు లేవి కుటుంబమైన అహరోను కర్ర చిగిర్చి అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండు కలగాయను. ఎలా ఉందని? బాదము పండు కాసింది. దేవుడు అంటే పువ్వు పూసి అది చిగిరించింది, పువ్వు పూసింది, కాయ కాసింది. దేవుని స్తోత్రం. అంటే ఆ చిగురు దట్ ద బిగినింగ్ ఆఫ్ లైఫ్. చిగురు అనేది ఫిక్స్ అంటాం ఇంగ్లీష్ లో. ఫిక్స్ అంటే అవి చిన్న బ్రాంచెస్ స్మాల్ గా స్టార్ట్ అవుతుంది. ప్రారంభం చాలా చిన్నగా ఉంది. కొన్ని చెట్లు మనం జాక్ ఫ్రూట్ ఫస్ట్ చెట్టు చూసినప్పుడు దానికి ఎలా వస్తాయంటే దానికి ఆకులకి ఫలాలు రావు, చిగురికి రావు, దానికి స్టెమ్ వస్తాయి, బ్రాంచెస్ వస్తాయి. అంటే అందరూ కూడా ఊహించలేదు. ఆ ఫలం ఎలా ఉంటుందంటే కాండంలో నుంచి వస్తుంది, స్టెమ్లో నుంచి వస్తుంది. స్టెమ్లో అసలు ఫలించడానికి అవకాశం లేదు. చెట్టు ఎదగడానికి, దాని భారాన్ని మోయటానికి, నిలబెట్టడానికి స్టెమ్ అనేది ఆ చెట్టు యొక్క కాండం అనేది ఉపయోగపడుతుంది. ఆ స్టెమ్లో నుంచి అంటే అది ఊహించినటువంటిది. ఒక ఊహించినటువంటి అద్భుత కార్యాన్ని దేవుడు అక్కడ జరిగిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మామిడి చెట్లకి ఏ కొమ్మలు అయితే లేతగా ఉంటాయో దానికే ఫలాలు వస్తాయి. కానీ కొన్నిసార్లు అనుకోకుండా ఆ యొక్క కొమ్మలకు వస్తూ ఉంటాయి. కొమ్మలకి ఆరోగ్యం దానికి ఫ్లవర్స్ వచ్చి పండు వస్తాం, కాయలు వస్తాం.
అంటే ఇది ఒక ఆశ్చర్యం. మరి ఆరోను జీవితంలో కూడా దేవుడు ఆ యొక్క కర్ర చిగురింప చేశాడంటే ఏంటి? నూతన జీవితమును, నూతన అభిషేకమును అహరోనుకు దేవుడు దయచేసుకున్నాడు. అంటే తన సన్నిధిలో ఉండేటువంటి యాజకుడు ఎప్పుడు కూడా చిగురుస్తూ ఉండాలి, చిగురించేటువంటి కొమ్మగా ఉండాలి, ఫలించేటువంటి కొమ్మగా ఉండాలి. అది చిగురించింది, పువ్వులు పూసింది, కాయలు కాసింది. అంటే క్రైస్తవ భక్తి కూడా ప్రారంభంలో దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఆ యొక్క స్థితి నుంచి దేవుడు నిన్ను ఫలించేటువంటి ఆ యొక్క చిగురించే స్థితిలో నుంచి ఇప్పుడు ఫలించే స్థితిలోకి నడిపిస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. మనము ఒక నూనెని ఏ విధంగా రిఫైన్డ్ ఆయిల్ గా తయారు చేస్తామో దాంట్లో అనేక దశలు ఉంటాయి. పెట్రోల్ మనం వాడేటువంటి పెట్రోల్ కూడా అది కూడా ఒక ప్రాసెస్ గుండగానే వెళ్తూ ఉన్నాయి. మరి ఈ రోజున నీ జీవితం కూడా ఒక ప్రాసెస్ గుండగా వెళ్తూ ఉన్నది. దేవుని స్తోత్రం. అంటే నువ్వు ఆర్థిక సమస్యలతో ఉన్నావా, కుటుంబ సమస్యలతో ఉన్నావా, చెప్పుకోలేటువంటి ఆ సమస్యతో బాధపడుతూ ఉన్నావా, నీ జీవితంలో నువ్వు ఇంకా ఎందుకు నా జీవితం అయిపోయిందని ఏడుస్తూ ఉన్నావా, దేవుడు ఈ రోజున నీకు ఒక ఆశని ఇస్తూ ఉన్నాడు. ఎండిపోయినటువంటి ఆ కర్రను చిగురించినటువంటి దేవుడు ఎండిపోతున్న నీ యొక్క ఆశను చిగురింప చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిగురించాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? యేసుప్రభువు వారు ఏమన్నారు? ద్రాక్షావల్లిని నేను అన్నారు, తీగలు మీరు అన్నారు. నువ్వు తీగవైతే ఎవరితో ఉండాలి? ద్రాక్షావల్లి ద్రాక్ష చెట్టుతో ఉండాలి. తీగలు చెట్టుతో లేనప్పుడు ఉపయోగం ఎండిపోతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా కానీ ఒక చెట్టు తీగలు కట్ చేసి అవి ఎండిపోతాయి. దానికి జీవం ఎప్పుడు ఉంటుంది? ఆ చెట్టులో ఉన్నప్పుడే జీవం ఉండదు. యేసుప్రభువు ద్రాక్షావల్లి అన్నారు కదా అంటే అందరూ కూడా ఆయన ద్రాక్ష పండు అనుకుంటారు. ద్రాక్ష పండు కాదు, ద్రాక్షావల్లి అంటే ద్రాక్ష చెట్టు. ఆయన నేను ద్రాక్షావల్లిని అన్నారు. నేను ద్రాక్షావల్లిని నేను అంటే ద్రాక్ష చెట్టును నేను, మీరు దాని తీగలు అన్నారు. నాకు వేరుగా ఉండి మీరు ఫలించు అన్నారు. దేవునికి స్తోత్రం. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు. నా యందు మీరును, 7వ వచనం చూడండి, 17:7. నా యందు మీరును మీ యందు నా మాటలతో నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. ఇప్పుడు అడుగుతున్నాడు. 7వ వచనం చూడండి, ఇది నెరవేరు. ఆయన మెటఫోరికల్ గా ఆయన ఏమి చెప్పారంటే ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అన్నారు. దానికి ఆన్సర్ ఎక్కడ ఇచ్చారు? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుల్లో ఉండాలి. ఎవరు అడగాలి? దేవుడిని అడగాలి. అప్పుడు నీకు ఏది ఇష్టమో అడగాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, స్టాండ్ ఇన్ గాడ్, యు హావ్ టు లివ్ విత్ గాడ్. దేవుల్లో ఉండాలి, దేవునితో నడవాలి, దేవుని యొక్క వాక్యం చదవాలి, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. అప్పుడు అడుగు నీకు ఏది ఇష్టమో అప్పుడు అడుగు, దాన్ని నీకు నేను ఇస్తాను. ఈ యొక్క ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతకగలవా అని దేవుడే వచ్చి యెహెజ్కేలు ప్రవక్తడు నాకు ఏమి తెలుసు ప్రభువా. మన స్థితి కూడా అంతే. ఎవరు దేవుని సన్నిధిలో ఫలిస్తారు, ఎవరు అభివృద్ధి చెందుతారు అంటే ఆయన మాట విని ఆయన యందు ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆయన యందు నిలిచినటువంటి నిన్ను దేవుడు బహుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నా యందు నిలిచిన వాడు బహుగా ఫలించును అన్నాడు. నా యందు నిలిచిన వాడు బహుగా ఫలించును అన్నాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నారు. అంటే ఇప్పుడు దేవునికి వేరుగా నీకు బాధ వచ్చింది, ఇంటి దగ్గర కూర్చుని మిగిలిపోతే ఏమైనా ఉపయోగం ఉందా? నీకు అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం అంత కామన్, అందరికి వస్తుంది. కానీ దేవుడు నిన్ను మందిరానికి వెళ్ళలేనటువంటి స్థితిలో ఉంచలేదు. సిక్నెస్ ఇస్ ఏ కామన్, ఇట్ ఇస్ వెరీ కామన్. పిల్లోడికి వస్తుంది, పెద్దోడికి వస్తుంది. అది నేను నడవలేని స్థితిలో ఉంచినప్పుడు దేవుడి సన్నిధిలో మానేసి కానీ దేవుడు నడిచే స్థితిలో ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గరకు వెళ్ళాలి. యాకోబు భక్తుడు ఏమంటాడు?
దేవుని దగ్గర 4:8 ఏమంటాడు? యాకోబు గారు రాసిన 4:8 4:8 యాకోబు గారు రాసిన లేక 4వ అధ్యాయం 8వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు గారు రాసిన లేక 4:8లో దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాడు. దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాడు. మీరు రాలేదు కాబట్టి నీ శ్రమలు అధికమవుతూ ఉన్నాయి. నువ్వు ప్రార్థన దేవుడితో లేవు కాబట్టి నీ మాటలు అధికమవుతూ ఉన్నాయి. నువ్వు దేవుడితో లేవు కాబట్టి నువ్వు ఎండిపోయే స్థితిలో ఉన్నావు. జస్ట్ యూ స్టార్ట్ అండ్ సీ. జస్ట్ అలా పట్టులోకి అవనుకో నువ్వు ఎలా జీవిస్తున్నావో దేవుడు చూపిస్తాడు. ఆ డిజిటల్ స్క్రీన్ మీద నీ యొక్క జీవితాన్ని చూపిస్తాడండి దేవుడు. ఈ రోజుల్లో మనం సినిమాలకు వెళ్ళినప్పుడు కానీ, సెల్ ఫోన్లో చూస్తున్నప్పుడు కానీ, ఆ డిజిటల్ స్క్రీన్స్ మీద మనం ఎన్నో చూస్తూ ఉంటాం. కానీ నీ యొక్క భవిష్యత్తును, నీ యొక్క అభివృద్ధిని దేవుడు నీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 4:8 దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చింది. ఈ విధంగా మనము దేవునితో అంటుకట్టబడి ఉండాలి. దేవునితో మన స్నేహం, దేవునితోనే మన యొక్క సాంగత్యము. మరి మనమందరం కూడా క్రీస్తునందు పసిబిడ్డలమే అని మనము మన బలము సాగకపోతే పౌలు గారు అంటారు, పాలతో నేను పోషించానంటారు. ఎలాగా? మీరు పసిబిడ్డలని పాల వంటి వాక్యంతో నేను పోషించాను. ఇప్పుడు మీకు ఇంకా ఆ పాల వంటి వాక్యం లేదు. మీరు ఇప్పుడు ఆ యొక్క వాక్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి, ఆహారం తినడానికి సమర్థులై ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినండి, దాని ప్రకారం నడుచుకోండి అని చెప్పేసి పౌలు గారు మరి సెలవిస్తున్నారు కొలసీ సంఘానికి కూడా. కాబట్టి ఈ రోజున దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే ఫలించకపోయావా ఆయన కట్ చేస్తాడు, ఎండిపోతావు, అగ్నిలో కాల్చివేస్తాడు. లెట్ us reflect, let us self examination is the most important thing. అంటే నువ్వు ఆయనలో ఆయనకి వేరుగా ఉన్నావా, ఎండిపోతావు. ఆయనతో అంటుకట్టబడి లేవా, నువ్వు ఎండిపోతావు. ఎండిపోతే ఏ తోట యజమాని కానీ, ఏ మొక్కలు పెంచుకునేవాడు, ఏ గార్డెనర్ కూడా దాన్ని ఉంచుకోడు. ఎండిపోయినటువంటి చెట్టును పడేస్తాడు. ఎండిపోయిన ఆకులు తుడిచి కాల్చి వేస్తాడు. మరి ఇక ఆ కాల్చే స్థితిలోనికి రాకుండా మనము ఉండాలి అంటే లెట్ us be united with God. ఆయనతో అంటుకట్టబడి ఉందాం. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పరిస్థితిని చెప్పబెడతాడు. నువ్వు ఉన్నటువంటి అంధకార చీకటి శ్రమ నుంచి ఆయన నీకు విడుదల దయచేస్తాడు. నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని దగ్గరకు రండి. గొప్పగా ఫలించే వారిగా మోడు బారిన జీవితాలను ఆయన చిగురింప చేస్తూ ఉన్నాడు. ఆత్మఫలాలు నీవు ఆత్మఫలాలను దయచేస్తూ ఉన్నాడు. పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, సంతోషాన్ని నీకు నాకు దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునితో అంటుకట్టబడి ఉందాం. ఎండిపోయిన కర్రను, ఎండిపోయిన ఎముకలను బాగు చేసిన దేవుడు, చిగురింప చేసిన దేవుడు, బ్రతికించిన దేవుడు ఈ యొక్క నిరాశలో నీకు ఆశ్రయిస్తూ ఉన్నాడు. నిరాశలో నిరీక్షిస్తూ ఉన్నాడు. నిరాశలో ఓదార్పునిస్తూ ఉన్నాడు. నీ యొక్క నిరాశలో సంతోషం ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎక్కడ సాధ్యం అంటే మనం విశ్వసిస్తున్నటువంటి ఆ యేసులోనే సాధ్యము. ఆయనతో అడ్డుపట్టుకుని ఉందాము. ఆయనలో మనమందరం కూడా చిగురిద్దాం, ఫలిద్దాం. ఫలాలను ఈ లోకములో మనం పొందుకునే ఫలాలను 10 మందికి పంచుదాం. ఈ యొక్క దైవభక్తిని అనుదినము కూడా దినదిన అభివృద్ధి చేసుకుందాం. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించి మనలో మన కుటుంబాలను కాచి కాపాడుదాం. ఆమేన్.